హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఒకసారి చూసుకున్నాం ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయాలనేది మనం చూసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం ఒక అర్థమెటిక్ ప్రాబ్లం, ఒక రీజనింగ్ ప్రాబ్లం, అలాగే డిఐ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం, మనం క్లాసెస్లో కూడా ఏ విధంగా చెప్పుకుంటున్నాం అన్నది మనం చూద్దాం. మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పానండి. సో మనం నేర్చుకున్న అర్థమెటిక్ని ఏంటంటే అది వేరు, మనం నేర్చుకునే షార్ట్ కట్స్ అన్నది ఇక్కడ అప్లై చేయడానికి ఉండదు. ఇక్కడ మనం ఏంటంటే డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, సో ఇక్కడ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనుకున్నాం కాబట్టి క్వశ్చన్ ప్యాటర్న్ మనకు క్వశ్చన్ ఏంటంటే ఈవెన్ లెంగ్దీగా ఉండదు, అలా అని ఈజీగా కూడా ఉండదు. సో మోడరేట్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో 2 numbers are in the ratio of 3:5 అనేసి అన్నాడు అండి. ఇఫ్ 9 is subtracted from each number, then they are in the ratio of 12:23, then find the difference of the 2 numbers అనేసి అన్నాడు. తెలుగులో మీరు చూసుకున్నట్లయితే 2 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో కలవు. 9 అనే అంకెను సో ఈ రెండు సంఖ్యల నుంచి తీసివచ్చిన ఆ వచ్చు సంఖ్యల యొక్క నిష్పత్తి 12:23 అయినా ఆ రెండు సంఖ్యల యొక్క భేదం ఎంత, వ్యత్యాసం ఎంత అనేసి అడిగాడండి. రైట్. సో ఫస్ట్ మీరు ప్రాబ్లం చదవండి. సో మనకు ఒక 2 numbers రేషియో ఇచ్చాడు. 2 numbers రేషియో ఏమి ఇచ్చాడు, 9:5. సో ఎప్పుడైనా సరే ఒక రేషియో టర్మ్స్ ఇచ్చాడంటే దాన్ని ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఆ రేషియోలో ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయో ప్రతి టర్మ్ని కూడా ఒకే కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకి ఏ నెంబర్తో చేయాలో తెలియదు కాబట్టి సో ప్రతి నెంబర్ని ఎక్స్తో మల్టిప్లై చేసాం అనుకోండి. సో దీన్ని మనం రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం, లెట్ ద టూ నెంబర్స్ ఆర్ అంటే అనుకుంటున్నాం అనమాట. 2 numbers ఆర్ రేషియో ఏమి ఇచ్చాడండి. సో మనం రాసుకోవచ్చు కావలిస్తే గివెన్. సో మనకు 2 marks ప్రాబ్లమే కాబట్టి మనం మినిమం ఒక 4 steps రాయొచ్చు. ఓకే, లేదంటే అంతకంటే ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ అయితే మాత్రం కాకుండా చూడండి. సో 2 marks ప్రాబ్లం కాబట్టి మనకి ఏంటంటే 3 to 4 steps ఖచ్చితంగా రాయాలి. సో గివెన్ రేషియో 2 numbers గివెన్ రేషియో 3:5 అని రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, లెట్ ద 2 numbers ఆర్ 3x and 5x. 3x and 5x అంటే రెండు సంఖ్యలను 3x, 5x అనుకొనుము అనేసి రాసుకోండి. అనుకొనుము, రైట్. సో ఇది మనం తెలుగులో రాసుకుంటే ఇప్పుడు మనకేమన్నాడు, నెక్స్ట్ ఏమన్నాడు, సో ఇఫ్ 9 is subtracted from each of the number then the ratio becomes 12:23. అంటే 9 అనే అంకెను ఆ రెండు సంఖ్యల నుంచి వచ్చే నిష్పత్తి ఎంత అన్నాడమ్మా, 12:23 అనేసి అన్నాడు. సో ఇక్కడ మనం రాసుకుంటామమ్మా, ఏమని రాసుకుంటాం, గివెన్ దట్ ఏమిచ్చాడు, ఇచ్చింది రాసుకుంటాం అనమాట. 9 is subtracted from both the numbers. 9 is subtracted from both the numbers అంటే తెలుగులో కావలిస్తే 9 అనే అంకెని రెండు సంఖ్యల నుంచి తీసివేయగా వాడిచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా మనం రాయాలండి, అంతే. తీసివేయగా ఏమొస్తుంది, ఈ 2 numbers మనం ఏమనుకున్నాం, 3x and 5x అనేసి అనుకున్నాం. సో దాన్ని మనం ఏం చేసామా, 3x - 9 చేసాం. అలాగే మనకి ఏమమ్మా 5x - 9. ఇలా ఈ 2 numbers ఏవైతే అనుకున్నామో దాని నుంచి మనం 9 అన్నదాన్ని తీసివేయడం జరిగింది. అంటే 3x - 9, 5x - 9. అలా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆ రేషియో అన్నది ఏమవుతుంది, 12:23 అనేసి అన్నాడు. ఓకే, సో గివెన్ దట్ అనేసి ఆల్రెడీ మనం రాసాం కాబట్టి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలా తీసివేసిన తర్వాత మనకు వచ్చిన రేషియో ఎంతమ్మా, రేషియో అన్నది 12:23. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 3x - 9 ఒక రేషియో అన్నా, ఒక ఫ్రాక్షన్ అన్నా, ఒక నిష్పత్తి అన్నా, మనం ఇలా ఒక రేషియో అన్నా, ఒక రేషియో అన్నా, లేదంటే మనకి ఏంటమ్మా ఫ్రాక్షన్ అన్న రెండు ఒకటే కాబట్టి, భిన్నం అన్న రెండు ఒకటే కాబట్టి 5x - 9 = ఏమవుతుందండి, 12/23. ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మనం ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది నెంబర్స్ మనం క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, 12 5 ఎంత వస్తుందమ్మా, 60x, 12 9 ఎంత అవుతుందమ్మా, 108 = 23 × 3 అంటే ఎంత అవుతుంది, 69. x -23 × 9, 9 3 27, 9 2 11, 9 2 18, 18 + 2 అంటే ఎంత అవుతుందమ్మా, 207 అవుతుంది. ఇప్పుడు x వాల్యూస్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటే, ఓకే. సో 6 9 మీరు రాసేటప్పుడు ఏంటంటే 1 by 1 రాయండి. ఇక్కడ స్పేస్ కోసం అని నేను పక్కన రాస్తున్నాను. బట్ మీరు స్టెప్స్ రాసేటప్పుడు మాత్రం ఎగ్జామ్లో రాసేటప్పుడు 1 by 1 రాసుకోవడం మంచిదమ్మా. ఇలా పక్కన రాసేదానికన్నా సో మనం 1 by 1 ఒక్కొక్క స్టెప్ని ఏంటంటే 1 by 1 రాసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే సో ఫుల్ మార్క్స్ పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
సో 69x ఇట్ సైడ్ ఉంది, 60x ఇట్ సైడ్ ఉంది. సో రెండింటిని ఎక్స్లన్నీ ఒకే సైడ్ రాయిస్తే మనకి ఏమవుతుందమ్మా 9x అవుతుంది. అలాగే -207 అన్నది మనం ఇట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది +207 అవుతుంది. అంటే మనకి ఏమవుతుందమ్మా 99 అవుతుంది. 207 అన్నది మనకి ఇట్ సైడ్ వస్తే మనకి ఎంత అవుతుంది 99 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చేస్తుంది 99 కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ వాల్యూ అన్నది 11 అవుతుంది. ఓకే, సో దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏం అడిగాడు చూడండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ నెంబర్స్, అయినా ఆ రెండు సంఖ్యల యొక్క భేదం ఎంత అనేసి అడిగాడు. ఆ రెండు సంఖ్యల్ని మనం ఏమనుకున్నాం 3x 5x అనేసి అన్నాం. సో ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తెలుగులో రాయాలంటే రెండు సంఖ్యల యొక్క భేదం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ 5x ఉంది. సో అది మీరు నీట్గా ఇలా రాసుకుంటారు, 5x మైనస్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 5x మైనస్ 3x తీసుకుంటారు. 5x మైనస్ 3x ఎంత 2x. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా, ఎక్స్ వాల్యూ వచ్చేసి 11 వచ్చింది. 2 × 11 అంటే ఎంత అవుతుంది 22 అవుతుందండి. ఓకే, సో 2 × 11 అంటే ఎంత అవుతుంది 22 అవుతుంది. ఇది మనం ఈ విధంగా మనం ప్రాబ్లమ్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం రాసేటప్పుడు మనకు ఆన్సర్ అనేది 2 మార్క్స్ పడుతుంది. రైట్ అమ్మా. అలాగే మనం ఒక రీజనింగ్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. రీజనింగ్ క్వశ్చన్ ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద సిరీస్ అనేసి అన్నాడు. ఇక్కడ నెంబర్స్ ఏమి ఇచ్చాడు, 215 ఇచ్చాడు, 342 ఇచ్చాడు, అలాగే 511 ఇచ్చాడు, 728 అనేసి ఇచ్చాడు. ఓకే, సో ఈ నెంబర్స్ వచ్చేటప్పుడు మనకి తెలుగులో కావాల్సి ఏంటంటే 215, 342, 511, 728. సో దాని తర్వాత వచ్చే సంఖ్య ఇది రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. రీజనింగ్లో మనకి నెంబర్ సిరీస్ అనే టాపిక్ ఉంటుంది. దాని నుంచి మనకు ఖచ్చితంగా ఒక 2-3 క్వశ్చన్స్ అన్నది గ్యారంటీగా అడుగుతాడండి. సో దానికి ఏం చేయాలన్నది క్లాస్లో మనం చెప్పుకుంటాం, అంటే ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది. ఇక్కడ మనం రీజనింగ్లో క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఎగ్జామ్లో ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం సాల్వ్ చేస్తామండి. బట్ ఏదైతే లాజిక్ తీసుకుంటున్నామో అది మనం ఇక్కడ రాయాలండి. ఓకే, సో గివెన్ సిరీస్ అనేసి రాస్తామండి. గివెన్ సిరీస్ అనేసి రాసి 215 ఇది రాసుకుంటారండి. సో రాసుకున్న తర్వాత ఆర్ లేకపోతే డైరెక్ట్గానే మనం నెంబర్స్ తీసుకున్నాం, గివెన్ నెంబర్స్ అనేసి రాసుకొని కంప్లీట్గా ఇచ్చిన సంఖ్యలు అని రాసుకొని ఏం రాస్తారు, ఫస్ట్ 215. మీరు జనరల్గా బేసిక్గా రీజనింగ్ చేసేటప్పుడు మనకి ఇలాంటి నెంబర్స్ వచ్చేటప్పుడు ఈ నెంబర్ చూసిన వెంటనే మీకు ఏం ఐడియా వస్తుంది, ఏ లాజిక్ వస్తుంది. లాజిక్ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఇక్కడ 215, 342, 511 అండ్ 728 ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఏంటి క్యూబ్ నెంబర్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి దీని నెంబర్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ నెంబర్కి మనకి 6 క్యూబ్కి దగ్గరగా ఉంది. 6 క్యూబ్ వాల్యూ ఎంత, 6 క్యూబ్ 216 ఇస్ ద 6 క్యూబ్ వాల్యూ. ఇక్కడ మనకి 215 అనేసి ఉంది. సో 215ని ఎలా రాసుకుంటాం, 6 క్యూబ్ -1 అంటే 216 -1. అలాగే 7 క్యూబ్ -1. సో ఈ నెంబర్ని ఎలా రాసుకుంటాం, 342ని 7 క్యూబ్ -1. సో ఈ నెంబర్ని ఎలా రాసుకుంటాం, 8 క్యూబ్ -1. 8 క్యూబ్ -1 అనేది 512 -1 అంటే 511. ఇది నెంబర్ని ఎలా రాసుకుంటాం, 9 క్యూబ్ -1, 729 -1. ఇప్పుడు మీరు ఇది నార్మల్గా చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాను. ఈ విధంగా అది కూడా మనం ఏంటంటే ఫాస్ట్గా ఇదంతా రాయకుండా మనం ఆబ్జెక్టివ్లో రాసేటప్పుడు ఇవంతా రాయకుండా డైరెక్ట్గా మనం చేస్తామండి. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఏదైతే గివెన్ నెంబర్స్ ఇచ్చిన సంఖ్యలను రాసుకొని 215 ఫస్ట్ నెంబర్ తీసుకుంటాం, దాన్ని ఈ విధంగా రాస్తాం 6 క్యూబ్ -1. అలాగే 342, సో దాన్ని ఈ విధంగా రాస్తాం 7 క్యూబ్ -1, 511. ఇది ఖచ్చితంగా మీరు రాయాలి, అంతే తప్ప ఆన్సర్ అనేది డైరెక్ట్గా పెట్టేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడవండి. ఐదర్ 1 మార్క్ పడుతుంది, లేదంటే హాఫ్ మార్క్ మాత్రమే పడుతుంది, ఈవెన్ దో మీకు కరెక్ట్ ఆన్సర్ రాసినా సరే. ఈ విధంగా ప్రతి నెంబర్ని కూడా మనం ఇలా రిప్రజెంట్ చేయాలి. 8 క్యూబ్ -1, అలాగే 728 అంటే ఈ నెంబర్ని ఎలా రాసుకోవాలి, 9 క్యూబ్ -1. ఓకే, సో ఇప్పుడు మనం రాసిన తర్వాత ద గివెన్ నంబర్స్ ఇచ్చిన సంఖ్యలు, ద గివెన్ నంబర్స్ ఆర్ ఇన్ ద లాజిక్ ఆఫ్ n క్యూబ్ -1. ఓకే, n క్యూబ్ -1, లేదంటే తెలుగులో అయితే ఇచ్చిన సంఖ్యలు ఏదో n క్యూబ్ అనుకోవచ్చు, x క్యూబ్ -1 అంటే వాడికి ఒక్కసారి చూపించాలన్నమాట ఏ లాజిక్లో మనం తీసుకుంటున్నాం అనేసి. ఇచ్చిన సంఖ్యలు n క్యూబ్ -1 అనే లాజిక్లో కలవు అని రాసుకున్న తర్వాత సో దట్ ఇక్కడ నెక్స్ట్ మీరు అది కంటిన్యూస్ చెప్పాను కదా. సో ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అంటే ఆ వరుస క్రమంలో వచ్చే తర్వాత సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి. సో నెక్స్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ -1 అని రాస్తారు. 10 క్యూబ్ -1 అంటే 1000 -1 ఈజ్ ఈక్వల్ టు వాట్, 999. ఓకే అమ్మా, 10 క్యూబ్ -1. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ వాట్, 999.
సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్గా మనం రిప్రజెంట్ చేయడం. ఈ విధంగా నెంబర్ సిరీస్ రీజనింగ్లో వచ్చేటప్పుడు ఈ విధంగా మనం రాస్తామండి. ఇదేం పెద్ద టైం ఏం పట్టదు మనకి, రైట్? సో ఇది రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. అలాగే మనం అథమెటిక్ ఒక ప్రాబ్లం చూసాం, రీజనింగ్లో ఒక ప్రాబ్లం చూసాం. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ కూడా ప్రాబ్లం ఎలా ఉంటుందో అన్నది చూద్దాం. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయండి. పై చార్ట్స్ అని, బార్ చార్ట్స్ అని, టేబుల్స్ అనేసి ఇలా మనకి డిఫరెంట్గా ఉంటాయండి. సో దాంట్లో నేను ఏంటంటే టేబులర్ కాలం వెన్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయండి. వెన్ డయాగ్రామ్స్ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్లో పార్టే అవుతుంది. సో దాంట్లో నేను ఏంటంటే టేబులర్ కాలంలో ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి తీసుకున్నాము. ఇది దేని గురించి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో ప్రాబ్లం చదివితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంపెనీ ఓవర్ ద ఇయర్స్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అని అన్నాడు. అంటే ఒక వ్యవస్థ యొక్క ఆదాయం మరియు ఖర్చులు లక్షల రూపాయల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం చూసుకున్న తర్వాత ఏంటంటే దేనికి సంబంధించినది చూడాలి. ఇది మనకి దేనికి సంబంధించింది ఇక్కడ మనకి హెడ్డింగ్లోనే ఇచ్చేస్తాడు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంపెనీ ఓవర్ ద ఇయర్స్ అంటే 94లోని 95, 96, 97, 98 ఇదేంటి సంవత్సరాలకు సంబంధించింది. అలాగే 20, 40, 60 అంటే ఇది రూపీస్ లక్షల రూపాయల్లో ఏంటి అన్నది చూపించింది. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ బాక్స్లో స్క్వేర్ బాక్స్ ఉందో ఇన్కమ్ ఆదాయానికి సంబంధించింది, అలాగే స్క్వేర్ బాక్స్లో ఏవైతే లైన్స్తో ఉన్నాయో అది దేనికి అంటే ఇది మనం దేనికి సంబంధించిందండి, ఆదాయానికి సంబంధించింది లేదా ఇన్కమ్కి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది, ఎక్స్పెండిచర్ ఆర్ ఖర్చుకు సంబంధించిన థింగ్ అన్నది మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 94 తీసుకుంటే 94 అనే సంవత్సరంలో ఇది మనకి ఇన్కమ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 13 రిప్రజెంట్ చేస్తుంది. అంటే 30 lakh రూపీస్ ఇక్కడ మనకు క్లియర్గా చెప్పాడు. సో ఇక్కడ వై యాక్సెస్ మీద ఉన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ల్యాక్స్ ఆఫ్ రూపీస్. సో ఇది దేనికి సంబంధించింది, 20 lakh రూపీస్ అనేది మనకి సంబంధించిందండి. ఓకే, సో అలా మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూస్తే వాట్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్ బిట్వీన్ 95 and 96 అనేసి అన్నాడు. వాట్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్ బిట్వీన్ 95 and 96 అంటే 1995 మరియు 96 సంవత్సరాల యొక్క లాభాల మధ్య ఉండే వ్యత్యాసం ఎంత, తేడా ఎంత అనేసి అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 95 చూసుకుంటే 95కి సంబంధించి ఇదండి. 95కి ఇన్కమ్ వచ్చేసి 50 lakh రూపీస్ అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్పెండిచర్ వచ్చేసి ఏంటి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 30 lakh రూపీస్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 96 సంబంధించి మనకి ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాఫిట్ అడిగాడండి. ప్రాఫిట్ లాభం అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చేటప్పుడు ఏ కంపెనీకైనా సరే ప్రాఫిట్ అన్నది ఎలా వస్తుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, రైట్? ఇన్కమ్ ఎంతైతే వచ్చిందో సో మనకు ఆదాయంలో నుంచి ఖర్చు తీసేస్తే ఏదైతే మిగిలిపోయిందో అది మనకి ఏమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి సో డీటెయిల్గా మనం రాసుకోవాలి 95. ఓకే, ద ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ ఇన్ 1995. ఇన్ 1995లో ఏంటి ఇన్కమ్ ఎంత ఉందమ్మా, 15 రిప్రజెంట్ చేస్తుంది. ఇన్కమ్ అంటే ఇదే కదా, సో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 15 రిప్రజెంట్ చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు వాట్, 50 ఇంకా ఏంటమ్మా, సో రూపీస్ 50 రూపీస్ దేంట్లో ఉంది, ల్యాక్స్లో ఉంది. 50 lakh రూపీస్. అలాగే మనం ఏంటంటే 95లో ఎక్స్పెండిచర్ కూడా మనం రాసుకోవాలమ్మా. ఎక్స్పెండిచర్ అదే అంటే ఇక్కడ ఏంటంటే తెలుగులో రాయాలంటే 1995లో 5వ సంవత్సరంలో ఆ వ్యవస్థ యొక్క ఆదాయం ఎంత రాస్తారు, 50 lakh రూపీస్ అనేసి రాస్తారు. నెక్స్ట్ అలాగే మనకి ఏంటమ్మా ఎక్స్పెండిచర్, మనకేంటి ప్రాఫిట్ అనేసి అన్నాడు. ప్రాఫిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కాబట్టి సో ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ కూడా రాసుకోవాలి. ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ ఇన్ 1995 అంటే 1995లో ఆ వ్యవస్థ యొక్క ఖర్చు ఎంత ఉందండి. సో చూడండి ఇక్కడ 95లో ఎంత ఉంది, 13 రిప్రజెంట్ చేస్తుంది. సో 30 lakh రూపీస్, రైట్? సిమిలర్లీ మనకి ఏంటి 96 కూడా అడిగాడు కాబట్టి 96 కూడా మనం నెక్స్ట్ పేజ్లో రాయడం జరుగుతుందండి. సో ద నెక్స్ట్ పేజ్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ ఇన్ 1996. సో సేమ్ తెలుగులో కూడా రాసుకుంటారండి. అంటే ఏంటి, కంపెనీ యొక్క 1996లో ఆ వ్యవస్థ యొక్క ఆదాయం ఎంత ఉందండి 96లో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇన్కమ్ 14 రిప్రజెంట్ చేస్తుంది. అంటే 40 lakh రూపీస్. సేమ్ ఎక్స్పెండిచర్ టోటల్గా ఇలా రాయాలండి. ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ ఇన్ 96. ఓకే, సో ఇది 95 అడిగాడు. నెక్స్ట్ 96లో ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్పెండిచర్ అంటే 13 రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏంటి, 30 lakh రూపీస్. సో ప్రాఫిట్ అన్నది అక్కడే రాసుకోవచ్చు, అంటే ఇండివిజువల్ ఇయర్స్కి రాసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా రాసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఓకే, సో ఇక్కడే నేను ప్రాఫిట్ రాసేస్తున్నాను.
సో మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, లాస్ట్లోనైనా రాసుకోవచ్చు, ఇప్పుడైనా రాసుకోవచ్చు. ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఇన్ 1995 అంటే 1995లో ఆ వ్యవస్థ యొక్క లాభం ఎంత వస్తుందండి? సో మనం ఏం చెప్పుకున్నాం? సో ప్రాఫిట్ మీన్స్ దట్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఏమవుతుందమ్మా, అసలు డైరెక్ట్గా రాసుకోవచ్చు 50 మైనస్ 30. ఇన్కమ్ వచ్చేసి మనకు 50 ఉంది, ఎక్స్పెండిచర్ వచ్చేసి 30 ఉంది. 50 మైనస్ 30 మీన్స్ దట్ వాట్ 2 lakh rupees, 20 lakh rupees. ఓకే, సో అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ అంటే తెలుగులో వచ్చేసరికి ఏంటంటే ఆ కంపెనీ ఆ వ్యవస్థ యొక్క లాభం 1996లో ఏమవుతుందమ్మా, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అంటే ఎంత, 40 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10 lakh rupees. ఓకే, నా ఫైనల్గా మనకి ఏదైతే అడిగాడో అది మనం తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు మనం క్లియర్గా రాస్తాం ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్ బిట్వీన్ 95 and 96. ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్ ఇన్ 95 and 96. 95లో ఎంత వచ్చిందమ్మా, 95కి వచ్చేసరికి మనకి ఏంటంటే 20 lakhs వచ్చింది. 96లో ఎంత వచ్చింది, 10 lakhs వచ్చింది. సో 20 మైనస్ 10 అంటే ఎంత అవుతుందమ్మా, 10 lakh rupees. సో ఆన్సర్ ఏమవుతుంది, 10 lakh rupees. ఈ విధంగా మనం రాస్తాం. అంటే మనకి తెలుగులో చెప్పుకోవాలంటే 1996లో ఆ కంపెనీ యొక్క ఆదాయం అని రాస్తాం, 1996లో ఆ కంపెనీ యొక్క ఖర్చు అనేసి రాస్తాం. అలాగే ఏంటంటే 1996లో ఆ కంపెనీ యొక్క ఆ వ్యవస్థ యొక్క ఏంటి లాభం అని రాసుకుంటాం. ఆ తర్వాత 95, 96లో ఆ రెండు సంస్థ యొక్క లాభాల యొక్క వ్యత్యాసం ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 10 lakh rupees. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే మీరు కంప్లీట్గా ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలోనైనా రాసుకోండి, తెలుగు మీడియంలోనైనా రాసుకోండి. అంటే మనకి 4-5 steps అయితే ఖచ్చితంగా మనం రాయాల్సి వస్తుందండి, 2 marks కాబట్టి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఎంత లేదనుకున్నా సరే మనం 1 hour మనం పెట్టుకున్నా సరే ఏంటంటే 25 questions కూడా అటెంప్ట్ చేసినట్టయితే మనకి 2.5 minute వరకు ఉంటుంది. 2.5 minute వరకు ఉంటుంది. ప్రాబ్లమ్స్ కూడా పెద్ద కాంప్లికేటెడ్గా ఉండదు కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ ఖచ్చితంగా రాయాలి. ఇలా రాస్తేనే మనకి ఫుల్ మార్క్స్ అనేది పడుతుంది. ఏదో ఆన్సర్ రాసేస్తాం, ఏదో ఎలాగోలాగా రాసేస్తాం అంటే కుదరదు. ఓకే, మీకు ఇప్పుడు తీసుకున్న ప్రాబ్లమ్స్ లాగే ఉంటాయండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఈ విధంగా మనం అర్థమెటిక్ని ఎలా రాయాలి, రీజనింగ్ ఎలా రాయాలి, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా రాయాలి అనేది మనం క్లాసుల్లో డీటెయిల్గా చెప్పుకుంటాం మనం. ఓకే, సో ఎందుకంటే మనకి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా దీని నుంచే ఈ పర్టికులర్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే 50 out of 50 గ్యారంటీగా తెచ్చుకునే స్కోప్ ఉంది. సో చాలా గ్యారంటీగా మనం చెప్పొచ్చు, కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. బట్ ఈ విధంగా మనం రాయాలి. కేవలం ఆన్సర్స్ మాత్రమే రాసేస్తానంటే కుదరదండి. ఈ విధంగా మీరు తెలిస్తే జస్ట్ మీరు కొంత టైం అయితే స్పెండ్ చేయండి, ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది మీరు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారో అన్నది ఇది నేర్చుకోవడం వల్ల. ఓకే అండి, థ్యాంక్ యూ.